గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్ ఇవాళ కూడా అమ్మ చేపల పులుసు చేసింది. హాయ్ చెప్పమ్మ అందరికి. హాయ్. చేపల పులుసును వైట్ రైస్ వండింది. నిన్న నైట్ రాగానే చేపల పులుసు పోసుకొని తిన్నా. మస్తు టేస్ట్ అంటే మస్తు టేస్ట్ ఉన్నది. ఇవాళ కూడా బాబు బయట నుంచి చేపలు పట్టుకొని వచ్చిండు. చిన్న చిన్న పరకలు అయ్యి ఆ పరకల్ని చేపల పులుసు చేసింది. అన్నం పెడతా అందమ్మ. పెద్ద ఇవ్వలేదా ఇప్పుడు అన్ని శనగపోసి ఉంటాయి కదా అమ్మి. శనగపోసి ఉంటే షోర రుచి ఉంటుంది. పులుసు పోయి చాలు. నువ్వు తింటాను అమ్మ? తింటా. పులుసు పులుసు ఏమంత లేదు. అది టమాటాలు అంత వేసిన పులుసే మంచి రుచి ఉంటుంది అమ్మ. చూసిరా చేపలు చిన్న చిన్నగా మంచిగా ఉన్నాయి కదా, మస్తు టేస్ట్ ఉంటాయి చేపలు. గైస్ నైట్ గోళీలు పట్టుకొని వచ్చినాయి కదా, గోళీలు పట్టుకొని వచ్చినాక అమ్మ వేసుకొని పండుకున్నది. ఎట్లుంది అమ్మ నైట్ నిద్ర పట్టిందా అని? కొంచెం గోళీలు వేసుకున్నాక కొంచెం మత్తులాగా నిద్ర వస్తుంది కదా, అప్పుడు నైట్ మొత్తం మంచిగా పండుకుంటుంది. ఒక్కొక్కసారి అయితే తెల్లారినా కూడా లేవదు, మత్తు ఎక్కువ ఉండడం వల్ల. నిద్ర పట్టకుంటే పానం అంతా బేజారు అవుతుంది కదా. చేపల పులుసు టేస్ట్ చేస్తా. ఇప్పుడు శనగపోసి ఉన్నాయి మొత్తం. ఒక చేప మొత్తం ఇట్లా పెట్టాలి. చీజ్ గైస్. కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది అమ్మా. చెర్ల ఎత్తాను. చెర్ల పెద్ద లేవా మరి? ఉన్నాయి కానీ పడతలు అరసిరుకులు వస్తే పైకి ఎక్కుతాయి కావచ్చు. తిరుగుతా అంటే తాకు. గైస్ ఇంకా వర్షాలు పడలేదు కదా, చెర్లకైతే అస్సలు నీళ్ళు రాలేదు. చెర్లకు నీళ్ళు వస్తానప్పుడు చేప పైకి ఎక్కుతుంది, అప్పుడు పెద్ద చేపలు కూడా పడతాయి. ఈ పొట్టు ఉన్నది కదా, ఈ పొట్ట నిండా చిన్న ఉంది కదా అమ్మ. ఇది చూడండి చిన్న అంతా. చేదేళ్ళు మంచిగా ఉన్నాయి. గాయ చూసిరా ఎంత పచ్చదనం మొత్తం అల్లుకొని ఉన్నదో ఇట్లా. చుట్టూ పచ్చగా ఉన్నది, మధ్యలో రోడ్డు మాత్రం హైలైట్ ఉంది కదా. ఫ్రెష్ గాలి దొరుకుతుంది ఇక్కడ మంచిగా. చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. ఇందులో పులి కూడా తిరుగుతుంది అంటారు ఈ మధ్యలో. రీసెంట్గా వచ్చింది అంటారు పులి. ఈ రోడ్డు చూసిరా ఎట్లుందో. పడ్డ కొద్దిపాటి వర్షాలకే రోడ్డు అంతా ఆగమాగం అయిపోయింది. డాంబర్ వెళ్ళిపోయిన కాడ మొత్తం మట్టి తేలింది. మళ్ళీ ఇక్కడ మట్టి పోసారు, అంత బురద బురద అయింది. నిన్న నైట్ బండి వేసుకొని వచ్చిన కదా, మా ఫ్రెండ్ గారిని అడుక్కొని వచ్చిన కదా, లేట్ అయిందని బండి వానికి ఇద్దామని పోతానా. బండి వానికి ఇచ్చి మళ్ళీ ఆటో పట్టుకొని వస్తాను నేను. ఇక రోడ్ అయితే మొత్తం గబ్బు గబ్బు అయింది. సమ్మర్లో ఏం చేసిరంటే రోడ్ అంతా గుంతలు గుంతలు ఉందని మట్టి పోసారు. ఆ మట్టి కాస్త ఏమైంది, ఇప్పుడు వాన పడేసరికి రొచ్చు అయింది అంతా. ఇక్కడ చూడండి పెద్ద చెట్టు ఉంటుంది ఇక్కడ. ఈ పెద్ద చెట్టు స్కూల్కి పోతానప్పుడు అయితే ఈ పెద్ద చెట్టు కాడికి రాగానే మస్తు భయం అయ్యేది. మంచి స్మెల్ వస్తుంది. పొల్యూషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అడవిలో తిరిగితే ఇంకా మంచిగా అనిపిస్తుంది తెలుసా. అడవిలో తిరగాలి కానీ పచ్చదనం మస్తు ఉంటుంది. ఇప్పుడు ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. ఇది మెయిన్ హైవే, ఇక అసలు రోడ్డు ఇది. ఇటు పోతే వరంగల్ దగ్గర,
వెనకాలకి పోతే భద్రాచలం రోడ్, అది నేషనల్ హైవే ఇది అంతా. గాయస్ బండి అయితే రిటర్న్ ఇచ్చి మళ్ళా నడుచుకుంటూ వస్తాను. చూసిర్రా చల్లగా ఉన్నది, మంచిగా పచ్చగా ఉన్నది. రోడ్డు కాడ దిగిన మళ్ళీ ఆడ బండి ఇచ్చి మళ్ళీ బస్ ఎక్కి రోడ్డు కాడ దిగి మళ్ళీ నడుచుకుంటూ పోతానా. ఇగో ఈ పురుగు దొరికింది నాకు. చూసిర్రా ఈ పురుగు ఎట్లుందో, కొంచెం వెరైటీగా అనిపించింది. కట్టెపుల్లకి ఎక్కించిన, మంచిగా చూపెడతా చూడండి, భలేగా ఉన్నది ఇది. చూసిర్రా దాని కాళ్ళు ఎట్లున్నాయో చూసిర్రా మీరు? కెమెరా కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లే. ఆకు మీద వేద్దాం, ఆకు మీద వేసి చూస్తే మంచిగా పడుతుంది కావచ్చు. కానీ అడవిలో రకరకాల పురుగులు ఉంటాయి కదా, అసలు వెరైటీగా ఉన్నది ఇదైతే. రోడ్డు మీద పోతుంది, బండ్లు గిట్ల ఏమన్నా పోతే కదా తొక్కిపోతాయి, చచ్చిపోతుంది. అందుకే సైడ్ ఆకుల మీద పెట్టిన. దగ్గర నుంచి చూస్తే డేంజర్గా ఉన్నది కదా. పోతుంది. దాని చిన్న చిన్న ఉన్నాయి కాళ్ళు, చూసిరా? రేర్గా అవుపడతాయి ఈ పురుగులు, ఈ వర్షాకాలంలోనే అవుపడతాయి. చూడటానికి జెర్రీ లెక్క ఉన్నది కానీ జెర్రీ కాదు ఇది. గ్రీనరీ చూసిర్రా అంత పచ్చగా ఉందో. ఈ మా మేకపోతులు, 2 మేకపోతులు, 2 గొర్రె పిల్లలు. అవి రీసెంట్గానే కొనుక్కొచ్చినట్ట మా బాబు. ఈ మాత్రం మా ఇంట్లో పుట్టినాయి ఈ 2. వీటి తల్లిని మా బాబు అమ్మిండు. మన పాత వీడియోలని వాళ్ళని ఫాలో అయ్యేటోళ్ళకి తెలుస్తుంది. షార్ట్ వీడియో పోస్ట్ చేసిన, చిన్న పిల్లలు ఉంటుండే చెంగ ఎగురుతుండే. ఒకసారి ఆ షార్ట్ వీడియోలు చూడండి, వాళ్ళకి తెలుస్తుంది. చూసిరా ఎంత పెద్ద అయినాయి. అయితే మస్తు పెద్ద, వాటిని పుడుతుంది అది. ఇదంతా సొప్ప. ఆ సొప్ప గడ్డిని ఎట్లా తింటానే చూసిర్రాయి. అదైతే పెద్ద మేకపోత అవుతుంది. వెదర్ కూడా అయితే చల్లగా ఉన్నది. చూసిర్రా గ్రీనరీ ఎంత సైలెంట్గా ఉందిగా. నో సౌండ్స్, నో హారన్, నో పొల్యూషన్, ఓన్లీ గ్రీనరీ, సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఈ ల్యాండ్ అంతా మాదే. చుట్టూ కంచె ఉంటుంది, మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది, ఎటు పో ఇనుప కంచె ఉంటుంది. ఇళ్ళనే తినుకుంటూ ఉంటాయి. ఇంకా పిట్ట చూసిర్రా అక్కడనే ఆగింది అది. కిందేమన్నా ఎలుకలు పురుగులు అవపడతాయి దానికి. అక్కడి నుంచి సూటు పెట్టుకొని ఉంటుంది అది. ఒక్కసారి సడన్గా కిందికి దిగుతుంది మళ్ళీ. అక్కడనే ఉన్నది అప్పటి నుంచి అది. ఓ డౌన్ అయింది చూసారా. అగ్గో దిగింది, కింది దిగింది. అగో మళ్ళీ లేచింది. అవపడుతుందా మీకు? అగో అటు పోతుంది అది. ఇది చూసిరా, చిన్నప్పుడు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేది. నేను రాగానే నా దగ్గరికి వచ్చింది. దగ్గర నేను సిటీకి పోయి 3 months ఉన్నా. 3 months అయినా కూడా నన్ను మర్చిపోకుండా నేను రాగానే మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. చూసిరా జంతువుల ప్రేమ ఎంత నిస్వార్థంగా ఉంటుందో, ఎలాంటి కల్మషం లేకుండా ఉంటుంది కదా. దా 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 ఇట్రా ఇట్రా. ఎంత చిన్నగా, ఎంత ముద్దుగా ఉండేది చిన్నప్పుడు. ఇది ఎంత పెద్దగా అయింది 3 monthsలోనే అది. తినపడ ఎల్లన్నా పోతాం. పొద్దున పాడిపోయి మీ అన్న అక్కడ తింటాను పో. అక్కడ చూడండి, దీని మీద వండుకుంటుంది ఇక ఈ టేబుల్ మీద. పండుకో పండు కింద పడతావు. చూసారా ఎట్లా వండుకున్నదో. చిన్నదాన్ని చిన్నప్పుడు దీని మీద ఎక్కి ఎగిరేది అది, దీని మీద వండుకునేది. అలవాటు మళ్ళీ పన్నది దీని మీద. చూడండి
మళ్ళీ ఇటు పెట్టుకోవాలా ఇటు పెట్టు పనుకోయ్య ఇక్కడ పెట్టు. అమ్మ పిండి పిసికింది, పూరీలు రాక్తానికి. నేనేమో కూర వండుతాను. నాటుకోడి పుంజుది కూర. ముందుగానే అల్లం పసుపు కలిపిందమ్మ. ఉల్లిగడ్డలు ఫ్రై అవుతాయి. కొంచెం పసుపు అల్లమే చాలు. కొంచెం అల్లమే కూర కలిపిన చాలు. ఏం చేయి లాస్ట్కి వేద్దాంలే పొడి. ఒకటి చాలు. ఇది దీంట్లో ఎసరు పోసి కూరలు కలుపుతాను. చికెన్ అయితే మస్తు టేస్ట్ ఉన్నది గైస్. ఉడుకుడు కూడా మంచిగా ఉడికింది. మటన్ కంటే నాటుకోడి కూర మంచిగా అనిపిస్తుంది నాకు. మస్తు కూర. సూప్ అయితే అద్దరిపోయింది. ఈ సూప్లో పూరిని మొత్తం స్నానం చేపియాలి.